నువ్వు రాగానే కోళ్ళు కోసేస్తాను, గారెలు వండేస్తాను, బూర్లు వండేస్తాను అంది. అదేంటి అన్ని తినడానికే పెడుతుంది, చేతికేం పెట్టవా అత్త అన్నాను. హెచ్ఎంటీ వాచి కొనేస్తాను 125 రూపాయలు ఇట్టండి. 87లో అయిందిలేండి మన పెళ్ళి. మరి మా ఆవిడని తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తే నాకు అందం తక్కువ, మా ఆవిడకి అందం ఎక్కువ. మరి మా ఆవిడకి లైన్ వేస్తామని చాలామంది ఏళ్ళు నలిపేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరి దగ్గర నుంచి మా ఆవిడని తప్పించుకొని మా అత్తోరింటికి ఎలా వెళ్ళానో చెప్తాను. వసే హరిత హరిత ఓరిని బస్సు టైం అయిపోతుందా? అబ్బాయి ఏమిటండి ఈ గోళ? మీ అబ్బాయిలు ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తే సరిపోతుంది. మా ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఎంత అందంగా రెడీ అవ్వలేదు. చాలా అందంగా రెడీ అయ్యావే. అంత అందంగా ఉన్నానా? చాలా బాగున్నావు. దిబ్బరొట్లేక బస్సులో పడిపోతే మీ బాబు కానీ పెడతాడా? అసలు నా తెలియకడితే నోరేసుకొని వస్తారు కదా. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కిటికీకి కట్టెలు కొట్టించమని. పక్కింటి బాలు ఊగు చూస్తున్నాడండి. సరిగ్గా చూడండి, ఆడే కుట్టించుకుంటాడు. ఇక్కడ ఏ మ్యాటర్ లేదని. పోనీ బాత్రూమ్ డోర్ అన్నా పెట్టించండి. రాజమౌళి తొంగి చూడబోయాడు. చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపేను. ఎందుకో సరిగ్గా చూస్తే ఆడే సత్తాడు మొత్తం. ఇంకది యావండి రాత్రి అంతా నిద్ర లేదండి. రాత్రి అంతా నిద్ర లేదు. దోమలు పీకడం వాళ్ళని చెప్పు. నేనేదో పీకేని అనుకుంటారు. మనకు అంత సీన్ లేదులే. యావండి బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ అది మీ బాబు ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. అయినా ఇప్పుడు మీ అమ్మగారి ఇంటికి ఎందుకు బయలుదేరావే? అంటే మా నాన్న మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ పెట్టుకున్నాడు. కూతురికి లంగా పెట్టలేదు కానీ లప్పుట్న కొడుకు బెంగ పెట్టుకున్నాడు. ఏంటండి దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదు. దీని బాబు మా మాంగారు గుళ్ళో పెళ్లి పెట్టాడు. అక్కడ చదివించడానికి వచ్చిన వాళ్ళంతా కానుకలన్నీ ఉండిలే వేయండి, చదివింపులన్నీ ఉండిలే వేసారు. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమని వేయాలంటే శేషు కీర్తి అని వేయాలా? కీర్తి చేసులని వేసాడు. సాగు పెళ్లి కదని ఒక్క ఎదవ రాలేదు. అసలు అది ఎన్నికడితో పెళ్ళి అయినప్పటి నుంచి ఎప్పుడు మా పుట్టింటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు కదా. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మీ వాళ్ళు ఎప్పుడైనా నగ ఎట్లా పెట్టారా? నగ ఎట్లా పెట్టినాకి మాది కళ్యాణి చూడడం కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావుతో దోశ పెడతారు, పట్టుకొని వెళ్ళు. ఆయన మీకు భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు. బాధపడకే. భార్య అంటే భర్తలో సగభాగం, అదోడు గుర్తుపెట్టుకో. భార్య అంటే భర్తలో సగభాగమే. అంటే మేము నవ్వితే మేము నవ్వుతామే, మేము ఏడిస్తే మేము ఏడుస్తామే, మేము అక్కడికి ఎక్కి దూకితే దూకి సామంటే సగం దరిద్రం వదులుతుంది. చేసుకున్నా కానీ అదే కుప్పటే, అదే పెళ్లి, అదే పక్కదాన్ని చూడనవరు. దేంతో సినిమాకి వెళ్ళరు. ఏమంటయ్యా ఎక్కడికి వెళ్ళారు? సత్తారంట సామంట దరిద్రం. సర్లే కానీ కాదు, దగ్గరికి వస్తే స్మెల్ వస్తుంది. తాగొచ్చావా? ఏ ఫంక్షన్ అన్నారు కదని ఓ 90 వేసి ఓ 90 జోబులో పెట్టుకున్నాం. ఆ మగడు అన్న తర్వాత తాగడా? మీరు ఆ తాగుడు మానేస్తే ఆ డబ్బులతో మనం వచ్చాక కారు కొనుక్కోవచ్చు. అబ్బో మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులతో మనం హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. మేము మేకప్ వేసుకునేది మీ కంటికి అందంగా కనిపించడానికి. మేము తాగేది కూడా మీరు రాత్రులు మా కంటికి అందంగా కనిపించడానికనే. పొద్దున అనగా వేస్తారు నైటీ, ఆ నైటీతోనే అంట్లతోనే వేస్తారు, ఆ నైటీతోనే అన్నీ కడిగేస్తారు. మళ్ళీ ఆ నైటీకి జోబీలోకి, ఆ నైటీతోనే బెడ్రూమ్లోకి వచ్చేస్తారు. మీరు పిల్లలో దెయ్యాలో తెలియక జ్వరాలు వచ్చేస్తున్నాయే. ప్లీజ్ దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించండి. గొడవ పడకండి. ఇది మన పోకురం. ప్లీజ్ ఆనందం కోసం పెట్టారు, తోసేయకండి. ఇక్కడ ఏమి లేదు. లేడీ గెటప్. హలో, వాళ్ళు నా గురించి నీ కోసం కానీ తోసేస్తున్నాడేమో గేట్ అని చెప్పాను. ఇక్కడ ఏ మ్యాటర్ లేదని. సర్లే కానీ నిన్న పక్కింటి సుజాతనే ఏమన్నారు, అది ఏడ్చుకోవడమైంది. ఇప్పుడు పక్కింటి సుజాత గొడవ అంటే ఇప్పుడు ఎవరైనా పొద్దున్న టిఫిన్ చేసే టైంకి వస్తే ఏమంట? టిఫిన్ చదువుగా రండి అంట. ఆ మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే భోజనం చదువుగా రండి అంట. రాత్రి పడుకుంటే టైంకి వచ్చింది పడుకుందాం అన్న తప్పే ఉందా? అది కాబట్టి ఏడ్చుకోవడమైంది. అది కావాలి ఎరగకూడదు. చాలా మందిని చూసా. ఏం చేస్తా? ఏం చేస్తావా? ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎలా మంచిది దాటి ఒక్కడిని పంపితే చాలు మొత్తం అంతా ఎరగేసేస్తాడు. బస్ స్టాండ్కి ఎవడు పెడతాడు వస్తాడు వెనక్కరా. ఈడెవడో తెంగరోడ్లాగా ఉన్నాడు. జాగ్రత్త కలిసేస్తాడే మళ్ళరా. చుక్క మీ అక్క, మీ అక్కరా మన పిల్ల. మన పిల్లం అంటావుట్రా? మా ఏమన్నట్టుకొని ఇట్రా. సోనాలి సత్తు బిందె వెనకాల సొట్లు ఉన్నా తీస్తావేంటి? కవిత వస్తుంది. కవిత వస్తుందా? కవిత అంటే చెప్పనివ్వండి. చెప్పని చెప్పరా. నీ అడుగురా నా అడుగు, నీకు పడతాను గొడుగు, నీకేం కావాలన్నా అడుగు. దాని మూతి కడుగు, దాని మూతి కడగరా. ఏం చేస్తా ఉంటావు నువ్వు? నేను ఏం చేయాలండి? మొత్తం మా పనులే చేస్తారు. ఇంటికాడ పనులు. మీ ఇంట్లో గేదెలు ఎవరు కడుగుతారు? మా పనులే. ఇంట్లో ఎవరు తోముతారు? మా పనులే. మీ ఆవిడతో కాపురం? మా పనులే. అయ్యో నాకు పెళ్లి కాలేదు. తెలుసురా నువ్వు తింగరా. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను, నాకు పెళ్లి కాలే.
సలహాలు ఇస్తే అవి పాటించు. ఇప్పుడు మీ అత్తగారు బైక్ ఇస్తానన్నారు అనుకో, కారు. కూలర్ ఇస్తానంటే ఏసీ అడుగు. ఆయన పిల్లలు ఎత్తానంటే వాళ్ళ అమ్మను అడుగు. ఏంటా మాటలేంటే సరిగ్గా చెప్పాలని తెలీదా? ఏమండి ఆ. ఇట్లా చక్కగా వెళ్తే విశాఖపట్నం వస్తుందా? ఇలాగెళ్తే ఏళ్ళు పట్టదు, ఇలాగెళ్ళినా వస్తుంది విశాఖపట్నం. ఇలాగే ఏళ్ళెట్టుకొని వెళ్ళిపోతాడు. ఏమండి 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? ఏంట్రా 10 గంటల బస్సు. 10 గంటల బస్సు నువ్వే అంటావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంట్రా? ఏమో మీ ఆవిడ హెయిర్ స్టైల్ బాగా నచ్చిందండి. ఏంటి హెయిర్ స్టైల్? ఇక్కడ నీకే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది ఆడవాళ్ళకి అదే డౌట్ ఉంది వచ్చిన కానీ ఏం లేదు. పొద్దునే లేచి ఇంత షంపుతోటి తలస్నానం చేస్తా, మధ్యాహ్నం ఇంత ఐదుటి మర్దన చేస్తా, రాత్రి అయితే ఇంక తీసి మేక తగిలిస్తుంది. ఓయమ్మైంది ఇంకా ఇక్కేరా పొదరా అన్న కొడక పొద బస్సు వచ్చి పొద 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 ఆడెల్లు అంటాడో నువ్వేమో అక్కడ అంటావు. రండి యాంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.